హాయ్ తెలంగాణ టాకీస్ వ్యూయర్స్, నేను మీ సుధీర్ని. ఈరోజు మనం వర్ధమాన నటుడు యువ నిర్మాత విజయ్ బోలేనాథ్ గారిని ఇంటర్వ్యూ చేద్దాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం సుధీర్ గారు. తెలంగాణ టాకీస్ ప్రేక్షకుల కోసం మేము మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మొట్టమొదటిగా మేము మీ స్వస్థలం, మీ యొక్క తల్లిదండ్రులు, మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సుధీర్ గారు, నేను పుట్టింది ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా అండి. మా స్వగ్రామం వచ్చి తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా. అంటే నేను ఏలూరులో మా అమ్మమ్మ గారి ఊరు కాబట్టి అక్కడ పుట్టడం జరిగింది. మా ఫ్యామిలీ వివరాలు వచ్చి మా ఫాదర్ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కృష్ణమూర్తి గారు, మా మదర్ వచ్చి రాజేశ్వరి గారు. బీటెక్ అయిన తర్వాత మ్యారేజ్ అయింది. మా వైఫ్ పేరు రామేశ్వరి, నాకు ఒక పాప ధన్విక. షీ ఈజ్ స్టడీయింగ్ 9th క్లాస్. అయితే నా ఎడ్యుకేషన్ అంతా కూడా వెస్ట్ గోదావరి, ఏలూరు, జంగారెడ్డిగూడెం, తర్వాత ఇంజనీరింగ్ వచ్చి ఉస్మానియా క్యాంపస్, ఇలా గడిచింది. ఓకే, అయితే మీకు ఈ సినిమాల గురించి అంటే చిన్నప్పటినే ఇంట్రెస్ట్ ఉందా, లేదా మీరు తర్వాత ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత మీకు అలా ఇంట్రెస్ట్ కలిగిందా? అంటే సినిమాల మీద ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు ఎంత ఇష్టమో అనే దానికి ఎగ్జాంపుల్ అది. నేను 2nd క్లాస్ చదివేటప్పుడు ఏలూరులో బానిజా ట్యూటోరియల్ స్కూల్ అది ఒక నాటకం వేస్తున్నారు. యానివర్సరీకి నాటకాలు వేస్తారు. యానివర్సరీకి ఆ స్టేజ్ డ్రామా మీద ఒక రాజు, భటులు, ఇదంతా ఒక కోలాహలంగా ఒక నాటిక జరుగుతుంది, స్టేజ్ డ్రామా. దాంట్లో నేను 2nd క్లాస్లో ఉండి ఆ నాటికలో నేను ఉంటాను అని అంటే నా ఏజ్కి తగ్గ పాత్ర ఏది లేదు అందులో. భటులందరూ అరౌండ్ 8th to 9th క్లాస్ స్టూడెంట్స్ ఆర్ 7th క్లాస్ అబౌవ్. అలాగే రాజు కూడా వచ్చి ఆ 10th క్లాస్ స్టూడెంట్. వీళ్ళు వాళ్ళ మధ్యలో ఈ చిన్నపిల్లడికి ఏది పాత్ర లేదు, నువ్వు తర్వాత ఎదుగానే, నువ్వు కూడా ఎదిగాక అని మా ప్రిన్సిపాల్ అంటంతో పక్కన స్టేజ్ పక్కన నుంచుని ఏడుస్తున్నాను నేను. అయ్యో, నేను అందులో లేనే, కనీసం భటుడిగా నన్ను నుంచుంటాను ఆ రాజు పక్కన, ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పకుండానే నేనే ఆ భటుడికి రిహార్సల్ వేయడానికి వీళ్ళు ఆ కిరీటాలును ఆ డ్రెస్సు అదంతా పక్కన పెట్టుంటే అవి నేనే వేసేసుకుని ఎవరికి చెప్పబెట్టకుండా వెళ్ళి స్టేజ్ మీద నుంచుండిపోయాను. వాళ్ళంతా చూసి ఇదేంటిది, ఇతను ఎప్పుడు వచ్చాడు, ఈ పిల్లోడు ఎవరు అని అనుకుంటుంటే అలాగే భటుడిగా నుంచుని ఉన్నాను. ఆ డ్రామా అయిపోయేదాకా వాళ్ళు ఏమీ అనలేరు కాబట్టి ప్రేక్షకుల ముందు ఉన్నాను కాబట్టి ఇంకా అలా కంటిన్యూ అయిపోయాను. ఓకే, అంత ఇష్టం నాకు సినిమా. అంటే ఈ సినిమా ఇంట్రెస్ట్ అనేది అంటే కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ త్రూ వస్తుంది. అంటే మీకు అలా ఏమన్నా మీ పేరెంట్స్ వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో ఏమైనా ఉన్నారా? ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదండి నాకు. మా ఫాదర్ వచ్చి కూడా నాలాగే కాలేజ్ రోజుల్లో అండ్ ఆయన స్కూల్ డేస్లో కూడా ఇలాగే స్టేజ్ డ్రామాస్ వేసేవాళ్ళు. ఎన్నో బహుమతులు, షీల్డ్స్, కప్పులు వచ్చాయి. కానీ మా ఫాదర్కి ఆ సినీ ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యే అవకాశం రాకో లేదనంటే ఆయన ఈ జాబ్ రీత్యానో ఆయన కంటిన్యూ కాలేదు. మా మదర్కి మాత్రం బాగా ఇంట్రెస్ట్. షీ వాజ్ ఎ సింగర్ యాక్చువల్లీ. ఆమె రేడియోలో కూడా పాటలు పాడించడానికి మా తాతయ్య గారు ఎంకరేజ్ చేశారు. 1-2 పాటలు పాడారు. కానీ ఆ రోజుల్లో ఈ వీళ్ళని ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తే పాడైపోతారు, అది ఇది ఇటువంటి అపోహలు ఉండేవి. కాబట్టి అది కంటిన్యూ చేయకుండా మ్యారేజ్ అయిన తర్వాత కంప్లీట్గా ఆ ప్యాషన్ అనేది చంపేశారు. మా ఫాదర్ కానీ మా మదర్ కానీ ఈ ఇండస్ట్రీలో కంటిన్యూ కాలేకపోయారు. అది మేబీ నాకు బాగా చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ అయిందేమో నాకు తెలీదు. నేనైతే కంపల్సరీ సినీ ఫీల్డ్లో నాకంటూ ఒక పేజ్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి అనే తపన మాత్రం ఆ చిన్ననాటి నుంచి ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీ ప్రస్తావన అంటే మీకు ఎంట్రీ బిఫోర్ మ్యారేజ్ వచ్చిందా లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చిందా? ఫ్రాంక్లీ స్పీకింగ్, బిఫోర్ మ్యారేజ్ యాక్చువల్లీ టీవీ సీరియల్స్లో నాకు కొన్ని పాత్రలు వచ్చినాయి. సత్య అని ఇదివరకు ఒక ఛానల్ ఉండేది, సత్య ఛానల్ అని. అందులో హర్షవర్ధన్ ఇప్పుడు ప్రెజెంట్ డైరెక్టర్ గారు, ఆయన గుడ్ బ్యాడ్ ఈవిల్ అని సినిమా తీస్తున్నారు డైరెక్టర్. ఆయన మంచి రచయిత కూడా, మంచి కథలు రాస్తున్నారు చాలా సినిమాకి. ఆయన సీరియల్లో నటిద్దామని యాక్చువల్గా ఆయనతో ట్రావెల్ అయ్యాను. అప్పుడు సమీరు, సుమ వీళ్ళంతా ఆర్టిస్టులుగా ఉండేవాళ్ళు ఆయన సీరియల్. సత్య సినిమా సీరియల్ పేరు కూడా. అప్పుడే అవకాశం వచ్చింది. కాకపోతే ఎంత ఎన్వైరన్మెంట్ చూసి వీళ్ళందరూ నటించే ఇది చూసి నాకు అంతగా ఏదో ఎఫెక్టివ్గా అనిపించలేదు. సరే ఇది మనకి కరెక్ట్ కాదేమో అని చెప్పి అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నా యాక్చువల్గా. 2nd ఇయర్ చదువుతున్నాను.
అది కరెక్ట్ అనిపించలేదు. మళ్ళీ కొన్నాళ్ళు ఓకే హర్షతో మాట్లాడి హర్ష వాజ్ ఎంకరేజింగ్ వెరీ గుడ్. ఐ మీన్ ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడు నాకు, విజయ్ మనం చేద్దాం అది ఇది అని. ఆ రోజుల్లో ఇప్పుడు నేను గుర్తున్నానో లేనో కూడా తెలీదు. అలాగా ఆయన ఎంకరేజ్ చేసినా కూడా ఆ ఎన్వైర్న్మెంట్, ఈ చదువు ప్లస్ మా ఇంట్లో మా ఫాదర్ చదువుకుంటేనే కానీ నీకు ఏది ఫ్యూచర్ ఉండదు అని వీళ్ళు నాకు వెనకాల నుంచి పెద్ద సపోర్ట్ లేకపోవడం, దీనివల్ల సీరియల్స్లో నేను నటించలేదు, వెనక్కి వచ్చేసాను. ఇక సినిమాల మీద ఆ మోజు మాత్రం పోలేదు. పెళ్ళయిన తర్వాత నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను ఉస్మానియా క్యాంపస్లో. తర్వాత ఇమీడియట్గా జాబ్ వచ్చింది. సాఫ్ట్వేర్లో ఒక 10 సంవత్సరాలు చేశాను. నాకు నేను సంపాదించుకుని నేనంటూ సినిమాలో ఏదన్నా చేయగలనా చూద్దాము అని ప్రయత్నం పెళ్ళయిన తర్వాత 2016లో స్టార్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇది. మీ మ్యారేజ్ అయిన తర్వాత మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంది? మా వైఫ్కి యాక్చువల్గా సినీ ఇండస్ట్రీ అంటే ఇష్టమే లేదు. అయితే నాకున్న ఇష్టానికి ఆమె ఇష్టాన్ని మార్చుకుంది అంతే. బికాజ్ నాకు నేనేదో సాధిస్తాను అనే నమ్మకం ఉంది కాబట్టి షీ ఈజ్ సపోర్టింగ్ మీ. అది నా అదృష్టం. సో మీరు ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్ ఇయర్స్ ఇది మీ సెల్ఫ్గా మీరు ఒక జాబ్ చేసి తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మీ వైఫ్ సపోర్ట్ తోటి, అంటే మీకు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కావాలన్నా లేకపోతే ఒక ప్రొడ్యూసర్ కావాలన్నా, బట్ మీరు మీ ప్రొఫైల్ చూస్తే మీరు ప్రొడ్యూసర్ మీ యొక్క, బట్ మీరు ఆర్టిస్ట్ కూడా. సో మీ ప్యాషన్ ఏంటి, అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ మోర్ ఆఫ్ యాక్టింగా లేకపోతే మోర్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అనా? ప్రొడ్యూసర్గా అనేది యాక్చువల్గా నా మైండ్లో లేదు మొదటి నుంచి. నేను ఒక యాక్టర్గానే రావాలని అనుకున్నాను ఇండస్ట్రీకి. యాక్టర్గానే నాకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలని అనుకున్నాను. ప్రొడ్యూసర్గా మారాల్సిన తరుణం ఎందుకు వచ్చింది అని అంటే, నేను సినిమాలోకి వచ్చి నాకు పాత్ర ఇవ్వండి అని ఒక 2-3 ట్రయల్స్ వేస్తే ఎవరైనా ఆర్టిస్ట్ని చూసే విధానం వేరే ఇండస్ట్రీలో. నేను ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్లో 10 సంవత్సరాలు జాబ్ చేసి ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్లో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ, అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ రిజైన్ చేశాను. ప్రజెంట్ ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఈ డిపార్ట్మెంట్లో కూడా ఒక రెస్పెక్టివ్ క్యాడర్లో చేస్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని ఇలాగా నాకు ఏమైనా ఛాన్స్ ఇస్తారా అని అడిగే స్టేజ్లో లేను యాక్చువల్గా. సరే మనకంటూ మనకి ఏదన్నా ప్రత్యేకతను చాటుకోవడానికి వాళ్ళని ఇలా అడిగితే అవకాశాలు వస్తాయో రావో నాకు అది డైలమాలో ఉన్నాను. నేనే ఎందుకు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకూడదు, మనకంటూ ఒక టేస్ట్ ఉంది, అలాగే కొత్త వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు ఇండస్ట్రీలోకి, వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు మనమే వాళ్ళకి ఉపాధి ఎందుకు కల్పించకూడదు. ఎంతోమంది ఉంటారు నా స్టోరీకి ఇలాగ ప్రొడ్యూసర్ కావాలి అని ఎంతోమంది చూశాను. సో నా ఫ్రెండ్ యాక్చువల్ నేను మొదట చేసిన సినిమా ఈ ఆర్క్ రోడ్లో అని నా ఫ్రెండ్కే సపోర్ట్ చేశాను. అతన్ని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు, అలాగే నా ప్యాషన్ కూడా యాజ్ అన్ యాక్టర్ నేను ఏమన్నా ప్రూవ్ చేసుకోగలనేమో చూద్దాం, నా ప్రొడక్షన్లో నేనేం చేయగలను. అంటే ఇంత లాంగ్ గ్యాప్ తోటి మీకు ఫస్ట్ మీరు ఎంట్రీ రావడంతో ఒక ప్రొడ్యూసర్గా, అంటే ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా వచ్చారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆఫర్ ఎలా వచ్చింది? ప్లస్ ఫస్ట్ రాగానే మూవీ ఇండస్ట్రీకి ఎవరైనా రావాలి ప్రొడ్యూస్ చేయాలంటే చాలామంది భయపడతారు. బేసికల్గా రావడం డైరెక్టర్ లేకపోతే స్క్రిప్ట్ రైటర్ ఆర్టిస్ట్ అని చెప్పి చాలామంది మూవీ ఇండస్ట్రీకి వస్తారు. మీరు రావడంతో మూవీని ప్రొడ్యూస్ చేశారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయ్యారు. అది దాని ఎంట్రీ ఎలా అయింది మీకు? సో ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీకు ఆ ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది? ఇది చాలా గమ్మత్తుగా స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఆర్క్ రోడ్లో అనే సినిమాకి వాడు నా ఫ్రెండే, ఆ డైరెక్టర్ వచ్చి, అంటే వాడు అని అంటున్నాను మీరు తప్పుగా అనుకోవద్దు, అటు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి యారా అనుకుంటాం మేము. వాడి పేరు వాసుదేవ్. వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు, గత 16 సంవత్సరాలుగా ఈ సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా ఈవి సత్యనారాయణ గారి దగ్గర ఇంకా ఎంతోమంది ప్రముఖ దర్శకుల దగ్గర చేశాడు. వాడు మొదటిసారిగా నేను ఒక డైరెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను సినిమా అయినా పోస్టర్ పంపించాడు నాకు. పోస్టర్ పంపిస్తే నేను మరి నన్ను ఎప్పుడు యాక్టర్ని చేస్తారంటే మా ఇద్దరం కలిపి చిన్నప్పటి నుంచి నేను సినిమాలు వాడితో ట్రావెల్ చేసింది ఎట్లా అంటే, చిన్నప్పుడే మేము సినిమాలు నాకు నేనే స్టోరీ అల్లేసేసి అక్కడికక్కడ వాళ్ళతో యాక్ట్ చేయించి వితౌట్ కెమెరా వితౌట్ ఎనీథింగ్ జస్ట్ ఊరికి మా డాబా ఎక్కి జంగారెడ్డిగూడెంలో వీళ్ళందరినీ యాక్టర్లో, ఇప్పుడు నేను హీరోయిన్, నేను గోడ మీద నుంచి దూకుతాను, మన ఇద్దరికి ఇప్పుడు ఫైటింగ్, ఇప్పుడు హీరోయిన్ వస్తుంది, ఇప్పుడు నేను ఆమెతోటి నాకు సాంగ్, మీరంతా నాకు వెనకాల కోరస్ డ్యాన్స్ చేయాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉండేవాడు. అంటే ఇలా డైరెక్షన్
కానీ నేనే కథ, నేనే డైరెక్షన్, ఇప్పుడు మీరు అందరూ యాక్ట్ చేయాలని మొత్తం అంతా కంట్రోల్ అంతా నాదే, నేనే వాళ్ళందరినీ డైరెక్ట్ చేస్తూ సినిమాలు వేసేస్తూ ఉండేవాడిని. అదే మా కాలక్షేపం చిన్నప్పుడు. ఆట అదే, మాకు ఆనందం అది. ఈ ఆట ఆనందంలో ఒక సభ్యుడు వీడు వాసుదేవ్ అన్నవాడు. వాడికి ఆ చిన్నప్పటి నుంచి మేబీ సినిమాల్లో నేనే ఇంజెక్ట్ చేశానా, వాడికి సినిమాలు అంటే ఎంత ఇంట్రెస్ట్ లేదు. వాడికి వాళ్ళ కుటుంబ తరహాగా వాళ్ళ వంశపారంపర్యంగా వాడికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలియదు. వాడైతే అలాగే చదువుకోకుండా పాలిటెక్నిక్ డిస్కంటిన్యూ చేసి వాడు వెళ్ళిపోయాడు. వాడు ఇండస్ట్రీలో ఉన్నాడు గత 16 ఏళ్ళుగా. నేనైతే ఇక మా కుటుంబంలో మా ఫాదర్ కానీ మదర్ కానీ ఇలా సినిమాల్లోకి వెళ్తే నీ జీవితం నాశనమే, చదువుకుంటేనే నీకు ఏదన్నా ఫ్యూచర్ ఉంటుంది, చదువు లేదే మనకి ఒక పైసా కూడా ఎవడు అని నాకు వార్నింగ్ ఇవ్వడంతో నేను మళ్ళీ డైవర్ట్ అయిపోయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని నా సాఫ్ట్వేర్ లైఫ్, మళ్ళీ గవర్నమెంట్ జాబ్ లైఫ్ ఈ విధంగా లీడ్ చేసుకుంటూ పోతున్నా. అయితే వాడు ఎనీవే ఇండస్ట్రీలో ఒక స్టేజ్కి వచ్చాడు, అసిస్టెంట్, అసోసియేట్. ఇప్పుడు డైరెక్ట్ చేద్దాం, నాకు స్క్రిప్ట్ వచ్చింది, ఎరా నాకు ఏమైనా హెల్ప్ చేస్తావా అని వాడు అప్పటి నుంచి అడుగుతున్నాడు. సరే హెల్ప్ చేయటానికి నేను ప్రజెంట్ అయితే మొత్తం సినిమా నేను తీయలేను కానీ కొంతవరకు సపోర్ట్ చేయగలను. అయితే నా పాత్ర ఏంటి అందులో, నేను ఒక యాక్టర్ కావాలని మన ఇద్దరు కళ చిన్నప్పటి నుంచి. నువ్వు డైరెక్టర్ అవుతావని నువ్వు నాకు ఎప్పుడు చెప్పలా, నేనే డైరెక్టర్గా నువ్వు యాక్ట్ చేసేవాడు చిన్నప్పుడు. అది ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక స్టేజ్కి వెళ్ళిపోయావు. సో ఇప్పుడు నీ డైరెక్షన్లో నేను నటించాలా ఏంటి అనేది మాట్లాడుకున్నప్పుడు అదేరా నిన్ను కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక మంచి ఈ కథలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉన్నది, ఆల్మోస్ట్ హీరోకి యాంటీగా హీరోకి పట్టుకునే పోలీస్ ఆఫీసర్ మంచి రోల్ ఉన్నది, సో దాంట్లో నేను పెడదామని అనుకుంటున్నాను అని అప్రోచ్ చేయండి నన్ను. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆఫర్ వచ్చేసరికి మీరు యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే మీ మైండ్లో అప్పుడు ఏముండే? నా మైండ్లో కేవలం కెమెరా ముందు యాక్టింగ్ మాత్రమే నేను చేయగలను. ప్రొడ్యూసర్గా నేను డబ్బులు పెడితే నాకు వస్తాయా రావా ఈ నాలెడ్జ్ ఏం లేదండి నాకు. అది సినిమాల్లో కేవలం వాడు హెల్ప్ అడిగాడు, వాడికి హెల్ప్ చేద్దాము, కొంతవరకు నేను సపోర్ట్ చేయగలను నీ సినిమా మేకింగ్లో. మనం స్టార్ట్ చేస్తే వేరే ప్రొడ్యూసర్లు వస్తారు, వీ కెన్ స్టార్ట్అప్ ద ప్రాజెక్టు. టోటల్గా ప్రొడ్యూసర్గా నేను ఉండమంటలేదు, జస్ట్ నాకు ఇనిషియేట్గా కాస్త హెల్ప్ చేసి మన ఈ స్క్రిప్ట్ని ఇలాగా మనం ట్రాక్ మీదకి ఎక్కించేదాకా నాకు హెల్ప్ చేయమని వాడు అడిగాడు. సరే అదే చేద్దామని నేను వచ్చాను. యాక్టింగ్ విషయానికి వస్తే నేను కెమెరా ముందు చేయగలనా లేదా చేయలేనేమో అని వాడికి భయం ఉంది, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ప్యాషన్కి నాకున్న కాన్ఫిడెన్స్కి కెమెరా ముందు యాక్ట్ చేయగలననే కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. అయితే అది ఇస్తే కదా నేను ఏదైనా ప్రూవ్ చేసేది. నేను అంతకుముందు అలాగే సీరియల్స్లో కూడా మీరు ఇమీడియట్గా ఒక సింగిల్ టేక్లో ఓకే చేసేస్తావు నువ్వు అని వాళ్ళకి ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండేది. అలాగే నేను చిన్నప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ పాటలు పాడినా కూడా వాళ్ళంతా హ్యాపీగా నాకు గిఫ్ట్లు వన్స్ మోర్ అనేవాళ్ళు. స్టేజ్ డ్రామాలు వేసినా కూడా వన్స్ మోర్ అని మళ్ళీ ఆ డ్రామాలు వేయించుకునేవాళ్ళు. వాళ్ళు పిలిచి మళ్ళీ వాళ్ళ సంఘాలు ఎక్కడో పెట్టుకుని నాకు మళ్ళీ ఛార్జెస్ పే చేసి వాళ్ళ ఊర్లు రప్పించుకుని. సో ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు నాకు డెఫినెట్గా నేను కెమెరా ముందు కూడా నాకు ఏ ఫియర్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్టేజ్ ఫియర్ ఆర్ కెమెరా ఫియర్. సో నేను నటించగలను అనే కాన్ఫిడెన్స్ తోటే ఉన్నాను. బట్ ఆ పాత్ర నాకు మంచి పాత్ర కావాలి, ఏదంటే అది చేయలేను. బికాజ్ నేను వెళ్ళి ఏదో ఇప్పుడు ఆ వెనకాల నుంచి ఇది చేయరా అది చేయరా అనే స్టేజ్లో అయితే లేను. ఒక మంచి గుర్తింపు వచ్చే పాత్ర ఏదైనా కానీ నేను చేద్దామనే కాన్ఫిడెంట్గానే ఆ సినిమాకి ప్రొసీడ్ అవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు ఆ మూవీలో మీకు అనుకున్న పాత్ర అనేది ఉందా? లేదండి, యాక్చువల్గా ఇది అతను చెప్పిన పాత్ర ఒకటి, తర్వాత వీళ్ళు అదర్ ప్రొడ్యూసర్స్ వచ్చిన తర్వాత అతను దాన్ని మలిచిన తీరు విధానం వేరే. సో అక్కడ నేను యాక్చువల్గా డిసప్పాయింట్ అయ్యాను. ఓకే, ఆయన చెప్పిన పాత్ర ఫుల్ లెన్స్ పోలీస్ రోలు, విలన్కి హంటింగ్ క్యారెక్టరు, ఆల్మోస్ట్ హీరో ఒక విలన్, ఈ పోలీస్ క్యారెక్టర్లు 3 ఈక్వల్ రోల్స్ ఉంటాయి. అటువంటి క్యారెక్టర్లో నిన్ను పెడతాను అని మొదట అప్రోచ్ అయ్యాడు. తర్వాత ఇది ఫస్ట్ కదా సినిమాల్లో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ అవుతున్నావు నువ్వు, కాబట్టి ఒక ఆ సిఐకే ఒక ఎస్ఐ క్యారెక్టర్ అసిస్టెంట్గా ఉంటాడు, అది కూడా లెందీ రోలే, నీకు మంచి క్లోజప్ షాట్స్ ఉంటాయి, 4-5 డైలాగులు ఉంటాయి,
ఇలా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనది బిజినెస్ అవ్వాలంటే ఫెమిలియర్ ఫేసులు కావాలి మన సినిమాకి. సాయిరామ్ శంకర్ చేస్తున్నాడు, అలాగే విలన్గా ఒక ఆల్రెడీ భోజ్పురిలో ఒక 40 సినిమాలు చేసిన హీరోయిన్ తీసుకొచ్చి ఇక్కడ విలన్ చేస్తున్నాను. ఆ పోలీస్ రోల్కి కూడా కమల్ కామరాజ్ని పెడదామని అనుకుంటున్నాను. ఇలా మనంతా ముందు ఆర్టిస్టులు అంతా ఫెమిలియర్ ఫేసులు అయితేనే మన ఫేసులు చూడడానికి ఎవరు రారు కాబట్టి మనకు డబ్బులు రావాలి కాబట్టి ఇలా చేద్దామరా అని మళ్ళీ నన్ను కన్విన్స్ చేశాడు. సరే ఓకే, ఎనీవే మనం ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో వాడు చెప్పింది కూడా నిజమైన, వాడు ఒక మంచి పెద్ద డైరెక్టర్గా ఆల్రెడీ ఫెమిలియర్ ఫేసులతోటి పెద్ద ఆర్టిస్టులతోటి ఎదగాలని అనుకున్న దానికన్నా కొన్ని మనం సపోర్టివ్గా ఉంటే నెక్స్ట్ టైం ఒక మన టాలెంట్ ఓకే నిజంగా ప్రేక్షకులు మెచ్చుకుంటే నెక్స్ట్ టైం అన్న చూద్దాంలే అని నేను ఓకే చేశాను. అయితే దురదృష్టవశాత్తు ఆ ఎస్ఐ క్యారెక్టర్ కూడా వాడు చెప్పిన లెంత్ లేకుండా ఏదో ఒక కనీసం 2 seconds అన్నా ఉంటుందో లేదో నాది అందులో, ఆ 2 seconds అలా కనిపించి అలా పోయే పాత్ర ఇచ్చాడు. దాన్ని నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసినందుకు కూడా డిసప్పాయింట్ అయింది ఆ సినిమాతోటి. బికాస్ మాకు అంత గొప్పగా ఏమంటారు రిజల్ట్ రాలేదు, అనుకున్న రిజల్ట్. కానీ సినిమాకి మాత్రం చాలా కష్టపడ్డాము. వాడు అనుకున్నది అనుకున్నట్టుగా తీయటానికి చాలా కష్టపడ్డాడు, మేము కూడా కష్టపడ్డాం. మేము అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ మేము 3 ప్రొడ్యూసర్లు ఉన్నాము. ఎక్కడికక్కడ వాళ్ళు కూడా పాపం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు ఈ అరకు రోడ్లో మీ ఫ్రెండ్కి అంటే ఒక యాక్టింగ్ ఛాన్స్ ఇస్తున్నారని చెప్పి మీరు ప్రొడ్యూస్ చేశారా, లేకపోతే ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని ప్రొడ్యూస్ చేశారా? యాక్టింగ్ ఛాన్స్ అనేది యాక్చువల్గా వాడు నాకు ప్రొడ్యూస్ చేయకపోయినా కూడా వాడు ఏ సినిమా చేసినా కూడా నీకు యాక్టింగ్గా ఏదో ఒక రోల్ ఇస్తాను కానీ నాకు గత 15 సంవత్సరాలుగా చెప్తానే ఉన్నాడు. అది వేరే విషయం. వాడు డైరెక్ట్ చేసింది నా ప్రొడక్షన్లోనే ఫస్ట్ సినిమా చేయడం అనేది అది యాదృచ్ఛికం. అయితే ఈ యాక్టింగ్ ఛాన్స్ అనేది వాడి ఫ్రెండ్గా నాకు అడిగే ర్యాపో ఉంది వాడితోటి, వాడిని అడిగేవాడినేమో. అది పక్కన పెడితే నేను ప్రొడ్యూస్ చేస్తున్నా దాంట్లో ర్యాపో ఉన్నప్పుడు మరి ఆ లెంత్ మీకు ఎందుకు అంత 2 minutes ఇచ్చేసారు? అదే అర్థం కాని విషయం ఏంటంటే ఒక డైరెక్టర్ ఫస్ట్ అప్రోచ్ అయ్యే విధానం ఒకలాగా ఉంటుంది ప్రొడ్యూసర్కి ఆల్రెడీ వేరే వాళ్ళు నాకు ఫండింగ్ వస్తున్నారు అనేప్పటికీ వాళ్ళ థాట్స్ మారిపోతాయి. అంటే నేను ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులతో చేస్తే నేను ఫస్ట్ సినిమాతోటే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేసేసి ఒక పెద్ద డైరెక్టర్ అనిపించుకున్నాక నేను నీకు బ్రేక్ ఇస్తాను అనే స్థాయికి అతని బుర్ర ఆలోచనలు పరిగెత్తినాయి. ఫస్ట్ నాకు అవకాశం వస్తే చాలు అని ఆలోచించే బుర్ర వేరే ఫండింగ్ ఎవరన్నా వచ్చేపాటికి ఇంకా నేనే వీళ్ళకి బ్రేక్ ఇస్తాను, నేను గొప్ప డైరెక్టర్ని అయిపోతాను రేపు ఈ సినిమాతోటి, మీరు ఎవరు నన్ను అందుకోలేరు కాబట్టి అప్పుడు నేను మీకు ఆఫర్లు ఇస్తాను అనే స్థాయికి ఎదిగిపోయిన తర్వాత వాళ్ళని మన వెనక్కి లాగలేదు. నేనే మొదటిగా ఫస్ట్ షెడ్యూల్కి ఫండింగ్ అనేది స్టార్ట్ చేసింది నేను, ఇనిషియేట్ చేసింది నేను కాబట్టి నేను మధ్యలో వెన్ను తిరగలేక అలా కంటిన్యూ కావాల్సి వచ్చింది. సో మీ యొక్క ప్రవేశం అంటే ఇండస్ట్రీలో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఫస్ట్ అరకు రోడ్లో అంటే మీరు ఏమనుకుంటున్నారు? యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా, లేదా యాజ్ ఎన్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? ఎక్స్పీరియన్స్ తర్వాత అరకు రోడ్లో ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రొడ్యూసర్గా మళ్ళీ ఇంకొక సినిమా చేశాను నేను. ఒకటి కాదు 2 చేశాను యాక్చువల్గా. ఒకటి ఇండిపెండెంట్ ఫిల్మ్ హిందీ, దూసరి మిట్టి. రెండోది వచ్చి ఒమె నిశ్శబ్ద ఒమె యుద్ధ అని కన్నడ ఫిల్మ్. ప్రొడ్యూసర్గా నేను ఎందుకు కంటిన్యూ చేయాలి అని అనుకున్నానంటే అరకు రోడ్లో నేను డబ్బులు పెట్టాను కానీ ప్రొడ్యూసర్గా నేను అనుకున్నట్టుగా చేయలేకపోయాను. బికాజ్ ఆఫ్ అదర్ పార్ట్నర్స్ వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. పార్ట్నర్షిప్స్లో వాళ్ళు ఈ విధంగా చేద్దామంటే లేదు ఈ విధంగా చేద్దాము అని ఒక మనకి మనస్పర్ధలు డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి పార్ట్నర్షిప్లు. ఇలా కాకుండా నేను అనుకున్న క్వాలిటీ రావాలి అని అంటే నేను ఒకరిని సోలోగా ప్రొడ్యూస్ చేసుకుంటే మేబీ నేను అనుకున్న క్వాలిటీతో ఏదన్నా సినిమా చేయగలనేమో అని అనిపించి మళ్ళీ 2వ సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. నాకు సింక్ అయ్యే పార్ట్నర్ ఎవరైనా నా థాట్స్కి అనుగుణంగా ఇలా ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దాము అని అనుకుంటే ఒక ఆయన నాకు ప్రవీణ్ రాజ్ గారు అని ఇప్పుడు కన్నడ సినిమాకి ఆయన నాకు పార్ట్నర్గా ఉన్నారు 50%. సో ఆయన వచ్చి మీ బాగున్నాయండి, మీ ఆలోచనలు బాగున్నాయి, మనం కలిపి చేద్దామండి అని ఆయన వచ్చినందుకు ఈ కన్నడ సినిమా కూడా ప్రొడ్యూసర్గా కంటిన్యూ కావాల్సి వచ్చింది. ఈ తెలుగు ఇండస్ట్రీ నుండి సడన్గా మీరు హిందీ ఇండస్ట్రీ ప్లస్ మనకి కన్నడ ఇండస్ట్రీ 2 అంటే తెలుగు ఇండస్ట్రీలో అంటే ఈ మీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు అటు జంప్ అయ్యారా, లేదా
మీకు ఏ అవకాశాలు లేక ఇక్కడ ఆర్టిస్ట్కి అవకాశాలు ఏమైనా ట్రై చేసి దొరకక, లేకపోతే ప్రొడ్యూసర్ ఇంకా నేను చేయొద్దు తెలుగు ఇండస్ట్రీకి అనుకొని అటు మీరు కన్నడ కానీ హిందీ ఇండస్ట్రీలో కానీ ఎంటర్ అయ్యారు? ప్రొడ్యూసర్గా కంటిన్యూ చేయాలి అనుకున్న వాడికి దెర్ ఇస్ నో లాంగ్వేజ్ బ్యారియర్. అది తెలుగులో ఎందుకు మళ్ళీ చేయలేదు అని అంటే, తెలుగులో నా బడ్జెట్లో ఆ సినిమా అవ్వదు. ఇప్పుడు నేను అనుకున్న బడ్జెట్కి, నేను అనుకున్న సబ్జెక్టు, స్టోరీ నాకు తెలుగులో అరకు రోడ్లో రిలీజ్ అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను యాక్చువల్గా. అవి ఏంటంటే మనకి థియేటర్లో కొంచెం కష్టమైంది ఆ రిలీజ్ టైంలో. దానికి తోడు మనకి ఏమంటారు డిమానిటైజేషన్ అదే టైంలో కరెక్ట్గా 2016 December 2 మాది రిలీజ్ అయింది అరకు రోడ్లో మూవీ. జస్ట్ బిఫోర్ దట్ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంది. ఆ టైంలో రిలీజ్ అయిన సినిమాల్లో చిన్న సినిమాలు ఏవి తుఫాన్ గాలి కొట్టుకుపోయినట్టుగా అన్నీ కొట్టుకుపోయినాయి, అందులో మాది. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ యాక్చువల్గా. మళ్ళీ నేను తెలుగు సినిమా చేస్తే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తానా, థియేటర్లు నాకు దొరుకుతాయా, నాకు ఆ హోల్డ్ ఉందా లేదా అనేది నాకు డైలమాలో ఉన్నాను. ఈ లోపల నాకు అప్రోచ్ అయిన డైరెక్టర్ కూడా ఆల్రెడీ కన్నడలో ఒక సినిమా చేసి ఉన్నాడు, నిత్యాజితో సత్య అని. ఆయన నాగేంద్ర ప్రసాద్ ఆయన పేరు. ఆయన తెలుగు ఆయన యాక్చువల్గా, కానీ కన్నడలో ఒక సినిమా చేశాడు. అది ఓకే యావరేజ్గా ఆడింది, బట్ సినిమా టేకింగ్ అది ఇది బాగుంటుంది. సో ఆయన అప్రోచ్ అయ్యాడు. కన్నడలో కూడా ఆయనకు ఒక సినిమా ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో వై డోంట్ వీ గో ఫర్ కన్నడ ఫిల్మ్, మేకింగ్ కన్నడ ఫిల్మ్. కన్నడలో కొద్దిగా రీజనబుల్ బడ్జెట్స్, మనలాగా ఇక్కడ థియేటర్లు దొరకకపోవడం, చిన్న సినిమాకి మనం రిలీజ్ కోసం కష్టపడడం అలాంటివి ఏం లేవు. దట్ ఈస్ ఓపెన్. కన్నడ అనేది ఎంకరేజింగ్గా కూడా ఉంది. ఫిల్మ్స్ కొత్తగా తీసే ప్రొడ్యూసర్లకి వాళ్ళు ఒక 10 lakhs సబ్సిడీ కూడా ఇస్తున్నారు. మొత్తం 70% కర్ణాటకలోనే మనం షూట్ చేసినట్లయితే వాళ్ళు సబ్సిడీతో ఎంకరేజ్ చేస్తున్నారు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్. ఇవన్నీ ఎన్నో రీజన్స్ ఉన్నాయి కన్నడలో తీయడం కోసం. సో అందుకని మేము కన్నడ ఆర్టిస్టులు కూడా వెరీ కోఆపరేటివ్. కన్నడ ఆర్టిస్టులకి రెమ్యూనరేషన్స్ కూడా మన తెలుగు ఆల్రెడీ హిందీ కూడా మూవీ కూడా చేశారని చెప్పారు. యా, హిందీ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్, నాట్ ఎ ఫీచర్ ఫిల్మ్. అది జస్ట్ ఒక ½ an hour ఫిల్మ్ ఉంటుంది. అది ఫెస్టివల్స్ కోసం చేశాను. అంటే బోత్ మూవీస్ లో మీరు యాక్టింగ్ కూడా చేశారా? ఎస్, ఐ యాక్టెడ్ యాజ్ ఎ మెయిన్ విలన్ ఇన్ బోత్ ద మూవీస్, హిందీ అండ్ కన్నడ. సో మీరు ఏ మూవీ ప్రొడ్యూస్ చేసినా మీరు కంపల్సరీ దాంట్లో యాక్టింగ్ అనేది మీద ఉంటుంది. కంపల్సరీ మీరు యాక్టింగ్ ఉంటేనే మీరు ప్రొడ్యూస్ చేస్తారు, లేకపోతే చేయరు. అంతే కదా. అసలు నాకు నా ఎయిమే యాక్చువల్గా యాక్టర్గా ఒక విలక్షణ నటుడిగా నాకంటూ ఓ పేజ్ క్రియేట్ చేసుకుందాం అనేది ఈ సినీ ఇండస్ట్రీలో నా ఎయిమ్. అయితే యాదృచ్ఛికంగా నేను అరకు రోడ్లో అనే సినిమాకి ప్రొడ్యూసర్గా మారాల్సి వచ్చింది ఒక ఫ్రెండ్ వల్ల. అది అలా కంటిన్యూ అయింది. బికాజ్ అరకు రోడ్లో వచ్చిన లాస్ వల్ల దాన్ని రికవరీ చేసుకోవడానికో లేదంటే నేను ముందుకు ప్రొసీడ్ అవ్వడానికి వేరే మార్గం లేక కర్ణాటకలో కన్నడ ఫిల్మ్ కానీ లేదా ఈ హిందీ ఫిల్మ్ కానీ ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. సో నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలు కంపల్సరీ నాకు ఇష్టమైన కథలు ఎంచుకుని నాకు పాత్రకి ఏదన్నా ఒక ఇంపార్టెన్స్ వెయిటేజ్ ఉంటేనే కంపల్సరీ అందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రొడ్యూస్ చేస్తాను. బయట నుంచి ఆఫర్లు వచ్చినాయి మాత్రం అది పాత్రను బట్టి నాకంటూ ఏదన్నా ఒక మంచి పేరు వచ్చే పాత్ర అని నేను భావిస్తే డెఫినెట్గా బయట సినిమాలు కూడా చేస్తాను. ఇప్పుడు అన్ని స్టోరీస్లో మీరు సెట్ అవ్వకపోవచ్చు. స్టోరీ మీరు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని రారు. రైటర్స్ ఒక స్టోరీని ఒక కథను రియలిస్టిక్లో రాస్తారు. ఆర్టిస్ట్గా అనుకొని స్టోరీని ఒప్పుకోవడం వేరే, ప్రొడ్యూసర్ అనుకొని ఒప్పుకోవడం వేరే ఉంటుంది. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? అంటే మీరు ఎలా దాని స్టోరీని యాక్సెప్ట్ చేస్తున్నారు? నేను స్టోరీకే ప్రయారిటీ ఇస్తానండి. బికాజ్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అనేది ఒక బిజినెస్. నేను డబ్బు పెట్టాను, దానికి నా డబ్బు నాకు వెనక రావడం, దిస్ ఇస్ ద ప్రొడ్యూసర్ పార్ట్. ఆర్టిస్ట్గా చూసేటప్పుడు నాకంటూ ఒక పేరు వచ్చే పాత్ర, నాకంటూ ఒక ఎవరు నా గురించి పలానా ఆర్టిస్ట్ బాగా చేశాడు, బాగున్నాడు, మన సినిమాలో పెట్టుకోవచ్చు అని నలుగురు ఒక సినిమా చేస్తే ఒక 10 అవకాశాలు వచ్చేలాగా చేయటం అనేది ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నా దగ్గరికి వచ్చే డైరెక్టర్ చెప్పిన స్టోరీలో నాకు ఆర్టిస్ట్గా ఆ పేరు వస్తుంది ఈ పాత్ర చేస్తే అని అనుకుంటే నా పాత్ర అడుగుతా. లేదు స్టోరీలో బలం ఉంది, దీన్ని కొత్త వాళ్ళతోటో ఎవరితోటో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకు డబ్బులు బాగా వస్తాయి, బిజినెస్ బాగా వస్తుంది అని అనుకుంటే ప్రొడ్యూసర్గానే ఉంటాను, అందులో నటించను, అందులో ఇన్వాల్వ్ అయ్యాను. ఇలా నేను ప్రొడ్యూసర్గా యాక్టర్గా 2 డిఫరెంట్ వేల్లో ప్రయాణిస్తున్నాను. సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బిజినెస్ అవుద్దా లేదా అని చూస్తాను. యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకంటూ
ఆ పాత్రకి నేను న్యాయం చేయగలనా లేదా, నాకంటూ పేరు వస్తుందా లేదా, ఇవి ఆలోచించుకొని నేను యాక్సెప్ట్ చేస్తాను ఈ స్టోరీ. అయితే ఇప్పుడు కన్నడ మూవీకి వస్తాయి, మాకు కొన్ని దాని గురించి ఏమైనా విశేషాలు చెప్తారా? మీ కన్నడ మూవీ, దాని మూవీ పేరు, దాంట్లో ఉన్న ఆర్టిస్టుల గురించి, ప్లస్ మీ జర్నీ దాంట్లో ఎలా, ఎప్పుడు మీరు దాన్ని రిలీజ్ ఎలా అనుకుంటున్నారు, కొద్దిగా మనకు ఆ మూవీ గురించి ఏమైనా చెప్తారా? కన్నడ మూవీ నేను చేసిన సినిమా టైటిల్ వచ్చి ఒమ్మె నిశ్శబ్ద ఒమ్మె యుద్ధ అండి. దాని మీనింగ్ తెలుగులో వచ్చి ఒకసారి నిశ్శబ్దం ఒకసారి యుద్ధం. ఇది వచ్చి ఒక లవ్ స్టోరీ అండ్ థ్రిల్లర్ స్టోరీ. హీరో హీరోయిన్ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒకనొక ఇన్సిడెంట్లో ఒక విలన్ ఎదురవుతాడు. ఆ హీరోయిన్ వచ్చి డెఫ్ అండ్ డమ్ గర్ల్. ఆమెకు వినిపించక మాట్లాడలేక ఒక క్రూరమైన విలన్ ఏ విధంగా ఎదుర్కొన్నది అన్నది స్టోరీ సారాంశం. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ విలన్ ఎదురయ్యాడు, అతని నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు. సో స్టోరీ పరంగా కథాబలం బాగున్నది, మంచి కథ. డెఫ్ అండ్ డమ్ గర్ల్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టరు. ఆ విధంగా ఈ కథను ఎంచుకోవడం జరిగింది. అందులో విలన్గా నేను చేశాను, ఆ క్రూరమైన విలన్గా. ఇది ఆల్రెడీ మేము ట్రైలర్స్ రిలీజ్ చేసాము. 2 ట్రైలర్స్ బాగా ప్రేక్షక ఆదరణ పొందుతున్నాయి. బాగా మీకు యూట్యూబ్లో చూడొచ్చు ఒమ్మె నిశ్శబ్దం యుద్ధ ట్రైలర్స్. అలాగే ఆడియో కూడా రిలీజ్ చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. 3 సాంగ్స్ కిరణ్ వారణాసి గారు మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలో హీరోయిన్గా సంయుక్త హెగ్డే అని కిరిక్ పార్టీలో చేసింది ఆ అమ్మాయి. ఇంతకుముందు అదొక బ్లాక్ బస్టర్ మూవీ. కన్నడలో కాదు తెలుగులో కూడా అది రీమేక్ చేశారు మన నిఖిల్ హీరోగా. ఆ అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయి చేసింది, సెకండ్ హీరోయిన్గా చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి క్యారెక్టర్ తెలుగులో కూడా అమ్మాయి చేసింది. హీరోగా ప్రభు మున్కర్ అని ఉర్వి అనే సినిమా క్రిటిక్స్ గుర్తింపు పొందిన ఒక కన్నడ సినిమాలో అతను ఒక 3 హీరోల్లో ఒక హీరోగా చేసిన ప్రభు మున్కర్ అనే అతన్ని ఎంచుకున్నాం. సో అతనికి కూడా సినిమాలు ఒక 4-5 సినిమాలు బాగానే ఇప్పుడు జరుగుతున్నాయి కన్నడలో. అలాగే మాకు సపోర్టింగ్ యాక్టర్స్గా వెటరన్ ఆర్టిస్టులు పెట్టుకున్నాం. చంద్రశేఖర్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా రీసెంట్గా చనిపోయారు. అది మాకు బిగ్ లాస్. యాక్చువల్గా ఆయనే చాలా బాగా అవుతుంది సినిమా, నేనే మీకు మొత్తం ఓవర్సీస్ రైట్స్ కానీ నేనే బిజినెస్ చేపిస్తా అన్నారు ఆయన. శివరాజ్ కుమార్ గారు కూడా మంచి ఫ్రెండ్ ఆయన. ఆయన లాస్ మాకు నిజంగా బిగ్ లాస్ ఈ సినిమా బిజినెస్లో. రామకృష్ణ గారు ఒక సీనియర్ ఆర్టిస్టు. ఇలా అరవింద్ అని నా ఫ్రెండ్, ఆయన అంటే ఈ సినిమాలో యాక్చువల్గా ఆయనకు ఒక మంచి పోలీస్ రంగీత రంగాలో బాగా ఫేమస్ అయిన ఆర్టిస్ట్ ఆయన. ఆయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒక మంచి రోల్ ఇచ్చాము. ఆయన కూడా మంచి హెల్ప్ చేస్తున్నాడు నాకు కన్నడలో. ఇలా అందరి సహకారంతో కన్నడ సినిమా ఇప్పటివరకు ఆడియో ఫంక్షను ఇట్లా ఆడియో రిలీజ్ అయింది, అలాగే ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. ప్రెజెంట్ సెన్సార్ స్క్రీన్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం, సెన్సార్కి అప్లై చేయడం జరిగింది. అయితే ఈ మూవీ వల్ల మీరు యాజ్ అ ప్రొడ్యూసర్గా సక్సెస్ అవుతారా లేదా యాజ్ అన్ ఆర్టిస్ట్గా సక్సెస్ అవుతారా? అది ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వడం అనేది ప్రేక్షక ఆదరణను బట్టి ఉంటుంది, ప్రేక్షకులు చెప్పాలి. నా వంతు కృషి నేను చేశాను, నా శ్రమ నేను పడ్డాను, డైరెక్టర్ గారు వంతు కృషి ఆయన చేశారు, టీం అంతా కష్టపడి చేశాం. ప్రేక్షక ఆదరణ పొందితే ఆయన ఆర్టిస్ట్గా సక్సెస్ అయినట్టు. ప్రేక్షకులు ఆదరించకపోతే ఆర్టిస్ట్గా మళ్ళీ మనం ట్రై చేసుకోవాల్సిందో లేదంటే ఆర్టిస్ట్గా మానేయడమో చేయాలి. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మంచి బిజినెస్ అయితే ప్రొడ్యూసర్గా సక్సెస్ అయినట్టే. ప్రజెంట్ మనకి బిజినెస్ స్టార్ట్ అయింది, లెట్స్ సీ హౌ ఇట్ విల్ బిజినెస్. అయితే మళ్ళీ మీరు ఈ కన్నడ మూవీ రిలీజ్ అయ్యి మేము మా తెలంగాణ టాకీస్ ప్రేక్షకులు అందరం మేము ఆల్ ద బెస్ట్ అండి మీ టీమ్కి. మీరు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ బ్యాక్ రావాలని అనుకుంటున్నారా? ప్రొడ్యూస్ చేసి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి రావాలని మన ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? డెఫినెట్గా నా మాతృభాష. అప్కమింగ్ చాలా మంది డైరెక్టర్స్ ఒక మంచి కసి ఉన్న ప్రొడ్యూసర్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో అలా మీరు మళ్ళీ ఏమైనా బ్యాక్ రావాలని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మంచి కసి ఉన్న ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తుంది ఎవరో తెలుగు వాళ్ళ లేదంటే వేరే లాంగ్వేజెస్? తెలుగు వాళ్ళు చాలా మంది అంటే మంచి మంచి స్టోరీస్ ఉండి వెయిట్ చేస్తూ ఒక ప్రొడ్యూసర్ అంటే వాళ్ళకి తగిలిన ప్రొడ్యూసర్ కావాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు, మంచి మంచి స్టోరీస్ ఉన్న వాళ్ళు. సో అలా మళ్ళీ వాళ్ళతోటి మీరే మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ప్రొడ్యూస్ చేద్దామని మన ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా నా ఫ్రెండ్స్ చాలామంది అందరూ నాకు తెలుగు వాళ్ళే ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ కన్నడ సినిమా చేశాను కాబట్టి కొంతమంది కర్ణాటకలో ఫ్రెండ్స్ అయ్యారు, కర్ణాటక ఇండస్ట్రీలో కొంతమంది తోటి ట్రావెల్ చేస్తున్నాను నేను. తెలుగు వాళ్ళే యాక్చువల్గా నాకు అందరూ ఫ్రెండ్స్, ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ స్టూడియో ఓనర్స్ కానీ
లేదా డైరెక్టర్స్ కానీ ఎవరైనా. సో అంతా కలిపి ఇది మంచి ప్రాజెక్ట్ అవుతుంది, మనం చేయొచ్చు, ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉన్నది, మనకంటూ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్నది కాబట్టి ఈ విధంగా సినిమా చేద్దాము తెలుగులో అని ఫ్రెండ్స్ అందరం అని అనుకున్నాం అనుకోండి. తెలుగులోనే ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ ఫిల్మ్. చాలా సంతోషం, ఎందుకంటే చాలా యంగ్స్టర్స్ చాలా మంచి మంచి స్క్రిప్ట్స్లతోటి ఒక మంచి ప్రొడ్యూసర్ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు మన దగ్గర. సో మీలాంటి ప్రొడ్యూసర్స్ మళ్ళీ బ్యాక్ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి మీరు మళ్ళీ వాళ్ళకి సపోర్టివ్గా ఉండి మళ్ళీ మీరు కూడా ఒక ఏదైనా ఆర్టిస్ట్గా కూడా ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్, చాలా యంగ్ డైరెక్టర్స్ చాలా మందితోటి మీరు ట్రై అయిపోతే ఇట్ విల్ బి రియలీ వెరీ గుడ్, అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా సార్, యంగ్ డైరెక్టర్స్ టాలెంట్ ఇలాంటి కసి ఉన్న టేస్ట్ ఉన్న స్టోరీ, మీలాంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్, మీలాంటి టేస్ట్ ఉన్న ఆర్టిస్ట్లకి, సో ఇక్కడ యంగ్ డైరెక్టర్స్ చాలామంది స్టోరీ ఉన్న వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు. మీరు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలని మేము వీఆర్ విల్లింగ్ దట్, అంటే మేము చాలా కోరుకుంటున్నాం మీరు రావాలి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి అసలు నేను ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుదాం అనుకున్నాను. నిజంగా క్రియేటివిటీ టాలెంట్ ఉన్న డైరెక్టర్లు ఉంటే నిజంగా వాళ్ళ కథలు బాగా నచ్చి నాకంటూ ఆ బడ్జెట్ అనేది నేను తీయగలిగే బడ్జెట్లో నిజంగా వాళ్ళు సినిమా చేద్దామని వస్తే డెఫినెట్గా నేను తెలుగులో ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ. ఇప్పుడు మనం హిందీ మూవీ నుంచి, అంటే దాంట్లో మీ ఎంట్రీ ఎలా మీరు హిందీ మూవీని యాక్సెప్ట్ చేశారు? హిందీ మూవీ మూవీ కన్నా ముందు ఇది చేశారా, లేకపోతే కన్నడ మూవీ తర్వాత మళ్ళీ హిందీ మూవీ చేశారా? యాక్చువల్గా కన్నడ మూవీ కంటే ముందు హిందీ సినిమాలు చేసే డైరెక్టర్ ఆయన నటరాజ్ మహర్షి అని, ఆయన ఫిలిం ఫెస్టివల్స్ కోసం ఆయన మూవీస్ చేస్తారు, ఆయన ఇండిపెండెంట్ ఫిలిమ్స్. ఆయనంటూ ఒక డిఫరెంట్ వే ఆఫ్ మేకింగ్. ఆయన ఒక డిఓపిగా ఆయన తీసే ఫోటోగ్రఫీ, యాక్చువల్గా ఫోటోగ్రాఫర్గా ఆయన లెన్స్ మ్యాన్. యాక్చువల్గా ఆయన ఇంతకుముందు డైరెక్టర్గా కూడా 1973 అనే ఒక ఎన్నో 30 మీరు తనని అప్రోచ్ అయ్యారా, లేకపోతే నటరాజ్ మహర్షి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? లేదు, మధ్యలో ఒక ఫ్రెండ్ కళాధర్ అని ఆయన గురించి తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, డిపార్ట్మెంట్లో కొలీగ్, మా హెల్త్ డిపార్ట్మెంట్లో కొలీగ్. అయితే నేను నా మూవీ అని అంటే అసలు ఈ లైటింగ్ ఉండాలి, ఈ విధంగా మేకింగ్ ఉండాలి, మనకి ఈ మూమెంట్స్ ఉండాలి అని నేను అంతసేపు మణిరత్నం సినిమాలు అంటే బాగా లైక్ చేస్తాను. సో నాకు ఈ మేకింగ్ ఇలా ఉండే డైరెక్టర్ ఎవరన్నా తగిలితే బాగుండబ్బా, అటువంటి డైరెక్టర్ల దగ్గర నాకు పని చేయాలని ఉంది అని ఎప్పుడో ఆయనతో షేర్ చేసుకున్నాను. ఆయన కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయనే, బట్ నా కొలీగు డిపార్ట్మెంట్లో. సినీ ఇండస్ట్రీలో ఎంతోమందితో పరిచయాలు ఉన్నాయి. ఆయన నా గురించి తెలుసు కాబట్టి ఆయన నన్ను ఎవరికన్నా పరిచయం చేద్దామని ఆయన మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటాం క్యాజువల్గా ఆయన చెప్పాడు. అయితే ఈ టేస్ట్కి కరెక్ట్గా ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయన ముంబైలో ఉంటాడు, హిందీ మూవీస్ చేస్తాడు, నటరాజ్ మహర్షి. ఆయన ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్నారు. ఆయన ఏమన్నా నీకు సెట్ అవుతాడా, లేదా నువ్వేమన్నా ఆయన సెట్ అవుతాడేమో, నేను ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను, ఒకసారి మాట్లాడు అని చెప్పి ఆయన అన్నాడు, కళాధర్. అయితే నేను ఆయన ఫోన్ చేశాను ఒకరోజు. ఆయన ఇవ్వగానే ఆయన చేసిన మూవీస్ నాకు ఫొటోస్ అవి చూపించాడు. చూశాను, అరే ఈయన డిఫరెంట్గా చేస్తున్నాడు, ఈయన మరో మణిరత్నంలాగా ఉన్నాడు, అసలు కంప్లీట్గా లైటింగ్ కానీ అసలు ఆ బ్లాక్లు కానీ డిఫరెంట్గా ఉన్నాయి, ఇదే నాకు కావాలి ఇట్లాంటి డైరెక్టర్లే అని ఆయన ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరండి మీరు అన్నాడు. అంటే సార్ నేను ఇలా కళాధర్ అని ఆయన మీ నెంబర్ ఇచ్చాడు, నేను యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ని, ఆర్క్ రోడ్లో అనే సినిమా ప్రొడ్యూస్ చేశాను, మీ డైరెక్షన్లో చేయాలి, చూశాను కొన్ని క్లిప్పింగ్స్ నాకు కళాధర్ గారు చెప్పారు, మీదంటూ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది, అది నాకు నచ్చి మీ దగ్గర ఏదన్నా నాకు ఆర్టిస్ట్కి అవకాశం వస్తుందేమోనని మీకు ఫోన్ చేస్తున్నానండి అన్న. అని అంటే లేదండి నేను ఎవరితోటి మాట్లాడినా, యాక్చువల్గా నాకు నేను చేసే సినిమాలు నా స్టైల్ వేరే, నాకు వచ్చిన వాళ్ళతోటి నేను చేసుకుంటాను, మీ ఫోటో పంపించండి, మీరు నాకు ఏమన్నా పనికొస్తారు అని అనుకుంటే మళ్ళీ మీకు కాల్ చేస్తారు, లేదు అని అంటే ఇంక మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని పెట్టేసేసాను. ఒక 2 ఫోటోలు పంపించాను, నాకు పనికిమాలిన ఫోటోలు, అవి మామూలుగా మొబైల్లో అలా దిగి తీసిన ఫోటోలు. అయితే ఆ ఫోటోలు చూసి ఆయన ఇమీడియట్గా ఫోన్ చేశాడు, ఆయన కాల్ బ్యాక్ చేసి చెప్పారా, అయితే మీ ఫోటోకి మీ వాయిస్కి అసలు సంబంధం లేదు, మీ కళ్ళల్లో ఏదో కసి ఉంది,
మీరు ఇటువంటి ఫోటోలు కాదు మీకు దిగాల్సింది, నేను తీస్తాలేండి, మీరు ఎక్కడ ఉంటారు అని అడిగాడు. ఇలా నా అడ్రస్ చెప్పాను, పలానా చోట ఉంటాను. సరే మీరు ఇక్కడికి రాగలరా అని అన్నాడు. సరే రాగలనండి అని అంటే ఎంతసేపు పడుతుంది అన్నాడు. ఒక 1.5 hour పడుతుందండి నా దగ్గర నుంచి మీ దగ్గర రావాలి. సరే అయితే ఇమీడియట్గా బయలుదేరి వచ్చేసేయండి, చూస్తాను నేను, మీరు నాకు ఏదైనా సెట్ అవుతారేమో ట్రై చేస్తాను, నేను ఫోటో షూట్ చేస్తాను. అంటే డైరెక్టర్ వచ్చి మన తెలుగు పోతున్నాయి, తెలుగు ఆయన తెలుగు మాట్లాడుతున్నారు. ఆయన హిందీ సినిమాలు చేస్తున్నాడు. నాకు అప్పుడుదా తెలియదు ఆయన తెలుగు అని. సరే హైదరాబాద్లో ఉన్నారు ఆ టైంకి. సరే అని నేను వెళ్ళాను, ఇమీడియట్గా బయలుదేరి కార్ వేసుకుని వెళ్ళి ఆయన చూశాను. మీరు ఏంటంటే మీ ప్రొఫైల్ ఏంటంటే ఇది నాకు సినిమాలు అంటే ఇష్టం, ఇలా అరకు రోడ్లో చేశాను, అది సక్సెస్ కాలేదు, మళ్ళీ ఒక మంచి సినిమా చేద్దామని ట్రై చేస్తున్నాను, ఆర్టిస్ట్గా అవకాశం వస్తే వెళ్ళండి గుడ్డు, ప్రొడ్యూస్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి నాకు మంచి అవకాశం ఇలాంటి దర్శకుల దగ్గర వస్తే వెయిట్ చేస్తున్నానండి అటువంటి అవకాశం కోసం అని చెప్పాను. సో ఆయన చూశాడు, నేను ఇండిపెండెంట్ సినిమాలు నేనే ప్రొడ్యూస్ చేసుకుని చేస్తానండి, అయితే ఇప్పుడు పరిరు అని ఒక సినిమా చేస్తున్నాను ఆల్రెడీ, దాంట్లో విలన్ క్యారెక్టర్కి మీరు సూట్ అవుతారని అనిపిస్తుంది, మీరు ఏం చేస్తారు మరి, ఎంప్లాయీగా సెలవు పెట్టుకుని రాగలరా షూటింగ్కి, ఒక ఇట్లా 1 రోజులు 10 రోజులు కేటాయించగలరా అన్న. చేయగలనండి నేను, నో ప్రాబ్లం, లీవ్ పెట్టుకుని నేను వస్తాను, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని వస్తాను అంటే. సరే అయితే మీకు నేను మళ్ళీ కాల్ చేస్తాను, పరిరు అనే సినిమాలో విలన్గా మీరు సూట్ అవుతారేమో, అందులో క్యారెక్టర్ ఉంది, ఒక మిలిటరీ ఆర్మీ ఆఫీసర్ రోల్ ఉంది, రెండిట్లో ఏది సూట్ అయితే అది చూద్దాం, మీకు వికారాబాద్లో షూటింగ్ ఉంటుంది రండి అన్న. ఆయన అలాగే ఫోన్ చేశాడు, తర్వాత అప్రోచ్ అయ్యాను, వెళ్ళాను, ఆయన ఒక డిఫరెంట్ గెటప్ వేసాడు, ఇమీడియట్గా ఫోటోలు తీసాడు. ఆ సినిమాలో విలన్గా నాకు ఛాన్స్ ఇచ్చాడు. విలన్గా చేసిన తర్వాత ఫస్ట్ టేక్ ఆయన చెప్పినట్టు చేశాను డైరెక్టర్స్ యాక్టర్గా. ఇమీడియట్గా ఆ పక్కన సిమ్రన్ చౌదరి చేసింది అందులో హీరోయిన్, అండ్ ఆల్ అదర్ టీమ్, మన దేవేందర్, ఇంకా అందులో హీరో సందీప్, వీళ్ళంతా కూడా టేక్ 1లో ఓకే చేసినందుకు అందరూ క్లాప్స్ కొట్టారు, చాలా బాగా చేసావు, చాలా బాగా. అప్పుడు ఆ డైరెక్టర్కి నువ్వు గొప్ప యాక్టర్ అవుతావు అబ్బా, నువ్వు మామూలు యాక్టర్ కాదు, నా సినిమా నేను ఏ సినిమా చేసినా నువ్వే వెళ్ళను, నేను నటరాజ్ మాస్టర్ చెప్తున్నాడు ఇక్కడ అని నన్ను ఆశీర్వదించారు. అక్కడి నుంచి మా ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. అయితే ఆ సినిమా చేసిన తర్వాత అది ఐ మీన్ సమ్ అదర్ రీజన్స్ వల్ల అది ఇంకా రిలీజ్ కాలేదు. ఆ ప్రొడక్షన్ అయిపోయింది, షూటింగ్ అంతా అయిపోయింది, విలన్గా చేసే హీరోయిన్ హీరో అన్ని నేను కాదు ప్రొడ్యూసర్. ఆ సినిమా పరిరు అనే సినిమాకి సో ఆ సినిమా షూట్ అయిపోయింది, బట్ ఆయన ఎందుకో రిలీజ్ చేయలేదు, వాళ్ళకి ఏవో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఫినాన్షియల్లా లేదంటే ఏమైనా మధ్యలో సిచ్యువేషన్స్ ఏమన్నా అనుకూలించలేదో తెలియదు, అది తర్వాత రిలీజ్ చేస్తాను అని పక్కన పెట్టేశాను. బట్ ఆయన అన్నది నేను నీకు విలన్గా ఇంట్రడ్యూస్ చేసి అది బయటికి రాకుండా నీకు అన్యాయం చేయను, మనం ఇంకోటి చేద్దాము సినిమా, నీకే ఫస్ట్ సినిమా చేస్తానని అయితే ఆయన మాట ఇచ్చాడు. ఈ కన్నడ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా ఆయన కొన్ని ఈ ఫోటోలు అవి ఇవి చూసి ఇది కాదు విజయ్ నేను కరెక్ట్గా చూపించట్లేదు, మనం అన్ఎక్స్పెక్టెడ్గా నేను ముంబై వెళ్ళడం జరిగింది, ఏదో ఒక టూర్ వేద్దామని అనుకుని వెళ్ళి సరదాగా కలిసాం. ఆ టూర్లో ఇలా కాదు ఇలా చూపించాలి నిన్ను, మనం వీలైతే ఒక 4 రోజులు నువ్వు లీవ్ పెడితే ఇక్కడ ఒక షూట్ చేద్దాము, ఇండిపెండెంట్ సినిమా, నేను యాక్చువల్గా నాకు ఇష్టపడి రాసుకున్న స్టోరీ ఇది నువ్వు ప్రొడ్యూస్ చేస్తాను అని అంటే ఇక్కడికిక్కడే మనం ఆర్టిస్టులు అవి ముంబైలో చేద్దాం షూటు, రెడీయా అన్నాడు. సరే సార్ నేను రెడీయా అన్నాడు. ఆయన ఏమంటారు అసోసియేషన్లో వాయుధ్వని ప్రొడక్షన్స్ అనేది వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీ, ఇన్ అసోసియేషన్ విత్ వాయుధ్వని ప్రొడక్షన్స్, కెమెరా అంతా వాళ్ళది, నేను ఈ ప్రొడక్షన్ పార్ట్ చూసుకునేలాగా ఆర్టిస్టులకి ట్రావెలింగ్ ఇదంతా లొకేషన్స్, ఓకే సార్ చేద్దాం అయితే రెడీ అని చెప్పి స్టార్ట్ చేసాం. అది ఆయన అన్నది యాక్చువల్ 1 week షూట్ చేద్దాం అన్నాడు, 4 daysలోనే అయిపోయింది. బికాజ్ ఆర్టిస్టులు అందరూ మెచ్యూర్డ్ ఆర్టిస్టులు, డైరెక్టర్ దగ్గర కమాండ్ ఉంది, ఫటాఫటా కొట్టేశారు. దూసరి మిట్టి అనేది ఇండిపెండెంట్ ఫిల్మ్ అయిపోయింది విజయ్ షూటు, సినిమా అయిపోయింది, ఎలా ఉందో చూపిస్తుందా అని చెప్పి ఆయన దీంట్లో చూపించాడు. అసలు ఒక్కొక్క షాటు మాట్లాడుతూ ఉంటుంది అందులో సినిమా.
గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ అబౌట్ మై యాక్టింగ్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఐ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఫ్రమ్ నెక్స్ట్ ఫిల్మ్ ఆన్వర్డ్స్. ఏం సినిమాలు చేయాలి, ఏం కంటెంట్ తీసుకోవాలి, నాకంటూ ఏం టేస్ట్ ఉంది, ఆ టేస్ట్ని ఎలాగా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఒక ఐడియా వచ్చింది నాకు ఆ సినిమా చేసిన తర్వాత. సో ఈ కన్నడ ఫిల్మ్ ప్రెజెంట్ రన్ అవుతుంది. దూసరీ మిట్టి అనేది రిలీజ్ అయిందండి? ఇంకా రిలీజ్ కాలేదు. ఈ కన్నడ మూవీ రిలీజ్ అవ్వగానే ఇమీడియట్గా పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. ప్రొడక్షన్ పార్ట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ స్టిల్ పెండింగ్. మాకు కావాల్సిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే డిఐ, ఆ పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్ అనేది కొన్ని సెలెక్టివ్గా పెట్టుకుని ఉన్నాం. వన్స్ ఈ కన్నడ బిజినెస్ అయిపోగానే ఇమీడియట్గా అది స్టార్ట్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచన. కన్నడ మూవీలో మీరు విలన్గా చేసినప్పుడు మాకు కొన్ని ఒక డైలాగ్ ఏమైనా వినిపించగలుగుతారు యాక్టింగ్ చేసి? ఇక్కడ కన్నడ మూవీ డైలాగ్ విత్ యాక్షన్. ರಾಮನಿಂದ ಸಂಹಾರ ಮಾಡಗೆ ಇಲ್ಲಿರೋದು ರಾವಣ ಎಲ್ಲ ನಿಜಗುಣ. ರಾಮನಿಂದ ಸಂಹಾರ ಆಗೋಕೆ ಇಲ್ಲಿರೋದು ರಾವಣ ಅಲ್ಲ, ನಿಜಗುಣ. చాలా సంతోషం అండి ఇవన్నీ మీ గురించి, మీ యొక్క జర్నీ ఇన్ మూవీ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ నుండి హిందీ ఇండస్ట్రీ, బాలీవుడ్, మళ్ళీ తర్వాత కాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీ చాలా అసలు. బట్ మేము మా తెలంగాణ టాకీస్ ప్రజలు అందరూ కోరుకునేది ఏంటంటే మీరు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి రావాలి, తెలుగు ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేయాలి. మీరు ఏదైనా ఆర్టిస్ట్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా బాగా ఎదిగి పైకి రావాలని మేము మా ప్రజలు తెలుగు ఇండస్ట్రీ నుండి చాలా మీకు ఆల్ ద బెస్ట్ అండి. బట్ వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు మీ పేరు విజయ్ భోలేనాథ్. సో ఈ భోలేనాథ్ అనేది చాలా టిపికల్గా ఉంది. అంటే ఇది అంటే మీరు స్పిరిచువల్గా మీరు చూస్తే మీ బొట్టు మీ ఇవన్నీ చూస్తే అంటే మీరు స్పిరిచువల్గా ఏమైనా పూజలు కానీ అలా దానికి ఏమైనా రీజన్ ఉందా? భోలేనాథ్ అనే దానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే మీ జర్నీ మీరు సాఫ్ట్వేర్, తర్వాత గవర్నమెంట్, మళ్ళీ మూవీ, మళ్ళీ చూస్తే మీరు స్పిరిచువల్గా యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. స్పిరిచువల్గా ఏదన్నా రీజన్ ఉందా అని అంటే నటరాజ్ మహర్షి గారు స్పిరిచువల్గా ఆయన ఒక మాస్టరు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్లో చేస్తున్నప్పుడు నేను కూడా ఆయన ప్రయాణించే మార్గాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా నాన్ వెజ్ మానేసి, లిక్కర్ మానేసి, ఇవన్నీ మానేసేసి ఒక ప్రయాణం సాగిస్తున్నాను. సో ఇది ఒక వే, ఐ మీన్ ఇది ఇండివిజువల్, ఇది పర్సనల్ మ్యాటర్. అయితే విజయ్ భోలేనాథ్ అనే పేరు కూడా నటరాజ్ మహర్షి గారు పెట్టింది. నా ఒరిజినల్ పేరు విజయ్ కుమార్. ఆ విజయ్ కుమార్ అనే పేరుతోటి ఆల్రెడీ అరకు రోడ్లు అనే సినిమాలో ఇంట్రడ్యూస్ అయ్యాను. అలాగే మా వైఫ్ పేరు పెట్టి ప్రొడ్యూస్ చేశాను. నాకు ఇంతవరకు ఏది రాలేదు. సో నువ్వు ఈ పేరుతో కాదు, యాక్చువల్గా ఇండస్ట్రీలో వెళ్ళాలి అని అంటే నువ్వు విజయ్ భోలేనాథ్ అనే పేరు నీకు బాగా వర్కౌట్ అవుతుంది అని ఆయనే పెట్టారు నాకు పేరు. అలాగే ఆయన పెట్టిన దగ్గర నుంచి నాకు కొంచెం పాజిటివ్గానే వైబ్స్ ఉన్నాయి. సో స్క్రీన్ నేమ్ అనేది నేను విజయ్ భోలేనాథ్గా మార్చుకుని కన్నడ సినిమాకి కానీ, ఈ దూసరీ మిట్టిలో కానీ కంటిన్యూ అవుతున్నాను. లెట్స్ సీ హౌ. చాలా సంతోషం అండి. మేము మా తెలంగాణ టాకీస్ ప్రజలు అందరూ మీకు ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఇలానే ప్రొడ్యూస్ చేస్తూ పైకి ఎదగాలని మేము కోరుకుంటున్నామండి. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే తెలంగాణ టాకీస్ వ్యూయర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ సార్.